మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం రాత్రి 6-12 మధ్యలో మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, క్షణాల్లో కష్టాలు తీరి కుబేరులైపోతారు. కోరినంత డబ్బు వస్తూనే ఉంటుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పరిహారంలో అత్యంత ప్రధానమైనది, అద్భుత దైవిక శక్తులు కలిగినది మందార ఆకు. ఎన్నో విశేష పూజల్లో వాడే ఈ మందార ఆకుకు దరిద్రాన్ని తరిమి కొట్టి అష్టైశ్వర్యాలను అయస్కాంతంలా ఆకర్షించే గొప్ప ప్రాణశక్తి ఉంది. రేపు బుధవారం రాత్రి సరిగ్గా 6 గంటల నుంచి 12 గంటల మధ్యలో మందార ఆకుతో ఒక చిన్న పరిహారం రహస్యంగా చేసినట్లయితే మీరు కలలో కూడా ఊహించని విధంగా మీ కష్టాలన్నీ క్షణాల్లో తీరిపోతాయి. అప్పులు తీరిపోయి మీరు అప్పు తీసుకునే స్థాయి నుంచి ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి ఒక కుబేరుడిలా ఎదుగుతారు. మనలో చాలామంది నిత్యం ఏదో ఒక ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఎంత కష్టపడినా, పగలు రాత్రి అనకుండా చాకిరీ చేసినా చేతిలో చిల్లి గవ్వ మిగలదు. అవసరాల కోసం అప్పు చేయడం, ఆ అప్పు తీర్చడానికి మళ్ళీ ఇంకో చోట అప్పు చేయడం, ఇలా ఒక విషవలయంలో చిక్కుకుపోతారు. వడ్డీలకు వడ్డీలు కడుతూ అసలు తీర్చలేక సగం జీవితం ఆ వడ్డీ వ్యాపారులకే రాసిచ్చే దయనీయ పరిస్థితి వస్తుంది. వడ్డీ అనేది గుర్రాల కన్నా స్పీడ్గా పరిగెడుతుంది అంటారు పెద్దలు. నెల తిరిగేసరికి వడ్డీ కట్టాలి, లేకపోతే ఇంటి ముందు అప్పుల వాళ్ళ అవమానాలు భరించాలి. ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇక జీవితంలో ఎదగలేము, ఒక రూపాయి వెనకేసుకోలేము అని నిరాశలో మునిగిపోయిన వారికి ఆస్తులు, ఇల్లు, పొలాలు అమ్ముకుని అప్పులు తీర్చే దారుణమైన పరిస్థితి రాకుండా కాపాడడానికి ఈ మందార ఆకు పరిహారం ఒక సంజీవనిలా పనిచేస్తుంది. మీ కష్టానికి ఆ శ్రీ మహాలక్ష్మి కటాక్షం కలిసుబాటు తోడైతే పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి ఇంతకీ బుధవారం రాత్రి మందార ఆకుతో ఏం చేయాలో ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం శ్రీ గణేశాయ నమః అని కమెంట్ చేసి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అనగనగా పూర్వం దక్షిణ భారతదేశంలో రత్నపురి అనే ఒక సమృద్ధివంతమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని భూపతి వర్మ అనే మహారాజు ఎంతో ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన కేవలం పరాక్రమవంతుడే కాదు, ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుని ఉత్తమ పాలకుడు. భూపతి వర్మకు ప్రథమ పూజ్యుడైన శ్రీ వినాయకుడిపై అపారమైన భక్తి ఉండేది. ఏ పని ప్రారంభించినా ఆ విఘ్నేశ్వరుడి పూజతోనే మొదలుపెట్టేవాడు. తన రాజ్యంలో ఎన్నో గణపతి ఆలయాలను నిర్మించి నిత్య పూజలు జరిగేలా చూసేవాడు. అయితే అన్ని సుఖాలు, సంపదలు ఉన్న ఆ రాజు గుండెల్లో ఒక తీరని వేదన ఉండేది. వివాహమై చాలా ఏళ్లు గడుస్తున్నా ఆయనకు సంతాన ప్రాప్తి కలగలేదు. తన తరువాత ఈ రాజ్యాన్ని పరిపాలించే వారసుడు లేడు అనే బాధ ఆయనను నిరంతరం వేధిస్తూ ఉండేది. ఆ దుఃఖాన్ని మరువడానికి ఆయన మరింతగా వినాయక సేవలో మునిగిపోయాడు. అదే సమయంలో రత్నపురి రాజ్యానికి సరిగ్గా పొలిమేళ్లలో ఒక పాత పూరి గుడిసెలో రంగయ్య, శాంతమ్మ అనే నిరుపేద దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి ఒకప్పుడు సంతానం కలిగినప్పటికీ విధి వంచన వల్ల చిన్నతనంలోనే ఘోరమైన వ్యాధుల బారిన పడి ఆ పిల్లలు చనిపోయారు. అప్పటి నుంచి ఆ వృద్ధ దంపతులు ఇద్దరూ ఆ చిన్న గుడిసెలో శేష జీవితాన్ని గడుపుతున్నారు. రంగయ్య ప్రతిరోజు నగరంలోకి వెళ్ళి ఇల్లాళ్ల వద్ద భిక్షాటన చేసి కొంత ధాన్యం సేకరించి తెచ్చేవాడు. శాంతమ్మ ఆ ధాన్యంతో గంజి కాచేది. అయితే ఆ దంపతులకు కూడా వినాయకుడంటే ప్రాణం. ఆ కాచిన గంజిలో మొదటి భాగాన్ని ఇంట్లోని ఒక చిన్న మట్టి వినాయక విగ్రహానికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాతే మిగిలిన గంజిని తాగి ఆకలి తీర్చుకునేవారు. ఎంత దరిద్రంలో ఉన్నా వారు ఆ దేవుడిని దూషించలేదు. తమ నిశ్చలమైన భక్తిని ఎన్నడూ వదలలేదు. ఒక సంవత్సరం వర్షాకాలంలో రత్నపురి రాజ్యంలో అల్లకల్లోలం సృష్టించేలా తీవ్రమైన తుఫాను వచ్చింది. రోజుల తరబడి ఎడతెరినికుండా జోరున వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాలేకపోతున్నారు. రంగయ్య గుడిసెలో గంజి కాచుకోవడానికి కనీసం గుప్పెడు ధాన్యపు గింజలు కూడా మిగల్లేదు. ఒకవైపు ఆకలి దహించి వేస్తుంటే మరోవైపు శాంతమ్మ చలిజ్వరంతో వణుకుతూ మంచాన పడింది. ఆమె పరిస్థితి చూసి రంగయ్య గుండె తరుక్కుపోయింది. శాంతమ్మ, నువ్వు అధైర్యపడకు. నేనెలాగోలా రాజ్యంలోకి వెళ్ళి ఎవరినైనా బ్రతిమిలాడి కొద్దిగా ధాన్యం భిక్షగా అడిగి తీసుకొస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను త్వరగా వచ్చేస్తాను అని ధైర్యం చెప్పాడు. దానికి శాంతమ్మ దీనంగా, ఇంత పెద్ద వర్షంలో బయటకెందుకు వెళ్తారు? మీకేమైనా అయితే నాగతేంటి? మనల్ని పట్టించుకునేవారెవరు అని కన్నీళ్లు పెట్టుకుంది.
రంగయ్య సమాధానమిస్తూ, ఆ విఘ్నరాజు మనల్ని చూస్తూ ఊరుకోడు. ఆ లంబోదరుడిపై భారం వేసి వెళ్తున్నాను అని చెప్పి తలపై ఒక పాత గోనె సంచి ముక్కును కప్పుకుని వర్షంలోకి నడిచాడు. గ్రామంలో వీధులన్నీ జలమయమయ్యాయి. రంగయ్య వణుకుతున్న అరుగులతో ఒక పండితుని ఇంటి ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. అమ్మా, అయ్యా, ధర్మం చేయండి. నా భార్య జ్వరంతో ఉంది. గంజి కాచడానికి గుప్పెడు గింజల్లేవు. పుణ్యముంటుంది, కాస్త ధాన్యం పడేయండి అని దీనంగా ప్రార్థించాడు. ఆ పిలుపు విని ఇల్లు దాటి బయటకు వచ్చిన ఒక వృద్ధ శ్రేష్ఠుడు రంగయ్య అవస్థ చూసి చలించిపోయాడు. ఏమిటయ్యా రంగయ్య, ఈ ముసలి వయస్సులో ఇంతటి ప్రళయవర్షంలో భిక్షాటన చేస్తున్నావు? అంత కష్టమేమిటొచ్చింది అని అడిగాడు. రంగయ్య కన్నీళ్లతో తన భార్య అనారోగ్యం గురించి, ఇంట్లో తిండిలేని పరిస్థితిని వివరించాడు. ఆ వృద్ధుడు లోపలికి వెళ్ళి కొంత ధాన్యం తీస్తూ వచ్చి రంగయ్య జోలలో వేశాడు. ఆపై రంగయ్య ముఖంలోకి చూస్తూ, రంగయ్య, నువ్వు నిరుపేదవి కావచ్చు, కానీ నీ జన్మ ధన్యం కావాలంటే నీ జీవితంలో ఒక గొప్ప వినాయక ఆలయాన్ని నిర్మించి అందులో విగ్రహాన్ని ప్రతిష్ఠించు. ఆ విఘ్ననాయకుడి ప్రతిష్ఠ వల్ల జన్మజన్మల పాపాలు, సంసార సాగర బంధనాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది. నీకు వీలైనప్పుడు ఈ పని చేయడానికి ప్రయత్నించు అని సలహా ఇచ్చాడు. ఆ మాటలు విన్న రంగయ్య ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. అయ్యా, ఒక్క పూట గడవడానికే దిక్కులేని వాడిని, నాకంటూ ఏ ఆస్తిపాస్తులు లేవు. అలాంటి నేను వినాయకుడికి గుడి కట్టి విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠించగలను? అది నా వల్ల సాధ్యమయ్యే పనేనా అని నిరాశగా అన్నాడు. అప్పుడా వృద్ధుడు చిరునవ్వు నవ్వి, రంగయ్య, భగవంతుడికి కావాల్సింది ధనకనిక వస్తువాహనాలు కావు. లంబోదరుడు బుద్ధికారకుడు. వినాయకుడి వలె సూక్ష్మ బుద్ధితో ఆలోచించు. నీకు ప్రత్యామ్నాయ మార్గం అదే కనిపిస్తుంది. నిజమైన భక్తి ఉంటే మార్గం సుగమమవుతుంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. రంగయ్య ఆ ధాన్యాన్ని తీసుకుని ఇంటికి తిరిగొస్తూ దారి పొడవునా ఆలోచించసాగాడు. స్వామి వినాయక, ఇంతటి కటిక దరిద్రంలో ఉన్న నేను నీకు గుడి ఎలా కట్టగలను? నిన్ను ఎలా ప్రతిష్ఠించగలను? బుద్ధి ప్రదాతవైన నువ్వే నాకు సరైన మార్గాన్ని చూపించు తండ్రి అని మనసులోనే వేరుకున్నాడు. ఇంటికి చేరిన రంగయ్య ఆ ధాన్యంతో గంజి కాచి మొదట వినాయకుడికి సమర్పించి ఆపై శాంతమ్మకు తాపించాడు. ఆమె జ్వరం కొద్దిగా తగ్గింది. రోజులు గడుస్తున్నా రంగయ్య మనసులో ఆ వృద్ధుడు చెప్పిన మాటలే తిరుగుతున్నాయి. సూక్ష్మబుద్ధితో ఆలోచించు అంటే ఏమిటి అని రాత్రిపూట నుడకుబడి తీవ్రంగా మదనపడసాగాడు. ఒక అర్ధరాత్రి వేళలా రంగయ్యకు అకస్మాత్తుగా ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆయన మనస్సు ప్రశాంతతతో నిండిపోయింది. అవును, లోకంలో అన్నిటికన్నా పవిత్రమైనది, విశాలమైనది మన మనసే కదా. బయట రాళ్లతో, ఇటుకలతో గుడి కట్టే స్తోమత నాకు లేకపోవచ్చు, కానీ నా మనసులోనే వినాయకుడికి ఒక దివ్యమైన ఆలయాన్ని ఎందుకు నిర్మించకూడదు? ప్రతిరోజు రాత్రిపూట నిద్రపోయే ముందు నిశ్చలమైన భక్తితో నా మనసులోనే ఒక్కొక్క ఇటుకను పేర్చుకుంటూ అద్భుతమైన గుడిని ఊహించుకుంటూ రాబోయే వినాయక చవితి పర్వదినం నాటికి ఆ మానస ఆలయాన్ని పూర్తి చేసి నా హృదయంలోనే వినాయకుడిని ప్రతిష్ఠిస్తాను అని సంకల్పించుకున్నాడు. ఆ రోజు నుండి రంగయ్య దినచర్య మారింది. పగలు భిక్షాటన ముగించుకొని రాత్రి కాగానే కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చునేవాడు. తన మనోఫలకంపై ఒక అందమైన పునాదిని తవ్వి దానికి ప్రేమనే సిమెంటుగా, భక్తినే ఇటుకలుగా వాడుతూ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఈరోజు గర్భగుడి గోడలు, రేపు మహామండపం, ఇల్లుండి గోపుర కలశాలు, ఇలా ప్రతిరోజు అత్యంత శ్రద్ధతో అద్భుతమైన శిల్పకళతో కూడిన ఒక ఊహాత్మక వినాయక ఆలయాన్ని మనసులోనే నిర్మిస్తూ ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ నిద్రపోయేవాడు. మరోవైపు రత్నపురి మహారాజైన భూపతివర్మ సంతాన ప్రాప్తి కోసమై దేశంలోని ఎన్నో పుణ్యక్షేత్రాలను, తీర్థయాత్రలను దర్శించి తిరిగి తన రాజ్యానికి చేరుకున్నాడు. రాజు రాకను గమనించిన మహామంత్రి ఆయనను కలిసి, మహారాజా, మీ తీర్థయాత్రలు విజయవంతంగా సాగాయా? మన రాజ్య వారసుడి సమస్యకు ఏమైనా దైవిక పరిష్కారం లభించిందా అని అడిగాడు. దానికి భూపతివర్మ ఎంతో ఉత్సాహంగా, అవును మంత్రివర్య, నా యాత్రలో ఒక గొప్ప సిద్ధుడిని కలిశాను. ఆయన నా సమస్యకు ఒకే ఒక్క పరిష్కారం చెప్పారు.
జగత్తులోని ఎక్కడా లేని విధంగా ఒక అత్యంత అద్భుతమైన వైభవోపేతమైన వినాయక ఆలయాన్ని నిర్మించి అందులో నవరత్న ఖచ్చిత వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే నా తక్షణ కర్తవ్యం. ఆ స్వామి అనుగ్రహంతో నాకు తప్పక సంతానం కలుగుతుందని ఆ సిద్ధుడు ఆశీర్వదించారు అని చెప్పాడు. మహారాజు మాటలు విన్న మంత్రి, అలాగే ప్రభు, మీ ఆజ్ఞ ప్రకారం తక్షణమే ఆలయ నిర్మాణ పనులను ప్రారంభిస్తాము అన్నాడు. రాజు ఆదేశంతో దేశ విదేశాల నుండి అత్యంత ప్రతిభావంతులైన వాస్తుశిల్పులు, శిల్పకళా నిపుణులు రత్నపురి రాజ్యానికి రప్పించబడ్డారు. కోట్లాది రూపాయల వ్యయంతో సువర్ణ కాంతులతో మెరిసిపోయేలా ఒక బృహత్తరమైన గణపతి దేవాలయ నిర్మాణం ప్రారంభమైంది. వేలాది మంది కార్మికులు రాత్రింబగళ్ళు శ్రమిస్తూ రాతిపై అద్భుతమైన శిల్పాలను చెక్కుతూ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దసాగారు. రాజు స్వయంగా ప్రతిరోజూ వచ్చి పనులను పర్యవేక్షిస్తూ ఉండేవాడు. తన సంపదనంతా ఉపయోగించి లోకంలోనే అత్యుత్తమ దేవాలయాన్ని నిర్మిస్తున్నానని ఆయన ఎంతో గర్వపడేవాడు. కాలం వేగంగా కదిలింది. వినాయక చవితి పండుగ సమీపిస్తోంది. అటు మహారాజు భూపతివర్మ నిర్మిస్తున్న భౌతిక ఆలయం, ఇటు నిరుపేద రంగయ్య తన మనసులో నిర్మిస్తున్న మానస ఆలయం రెండూ కూడా ఒకే సమయానికి పూర్తి కావచ్చాయి. రంగయ్య తన హృదయంలోని గుడిని చూసుకొని మురిసిపోయాడు. స్వామి వినాయక, నా భక్తితో ప్రేమతో నేను మలిచిన ఈ చిన్న హృదయ ఆలయం పూర్తి అయింది. రాబోయే వినాయక చవితి శుభముహూర్తాన నీవు వచ్చి నా మనసులో కొలువై ఉండు తండ్రి అని మనసారా ప్రార్థించాడు. ఇదే సమయంలో మహారాజు నిర్మించిన సువర్ణ దేవాలయం కూడా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆ దేవాలయ వైభవాన్ని చూడటానికి ప్రజలు నలుమూలల నుండి తరలివస్తున్నారు. వినాయక చవితి నాడే విగ్రహ ప్రతిష్ఠ చేయాలని రాజు ముహూర్తం నిశ్చయించాడు. ఆ సమయంలో రాజ్యానికి ఒక గొప్ప తపస్వి, త్రికాల జ్ఞాని అయిన మహర్షి విచ్చేశారు. రాజు ఆ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి, మహర్షి, మీ రాకతో నా రాజ్యం ధన్యమైంది. నేను లోక విఖ్యాతిగాంచేలా ఒక వినాయక ఆలయాన్ని నిర్మించాను. రాబోయే వినాయక చవితి నాడే ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరగాలి. మీ తపోశక్తితో ఈ విషయాన్ని సాక్షాత్తు కైలాసంలో ఉన్న వినాయకుడికి చేరవేసి మా ఆలయానికి వచ్చి కొలువు తీరాల్సిందిగా మా తరపున ఆహ్వానించండి అని వేడుకున్నాడు. ఆ మహర్షి రాజు భక్తిని చూసి సరేనని చెప్పి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మహర్షి మళ్ళీ రాజు దర్బారుకు వచ్చాడు. మహారాజు ఎంతో ఆతృతతో, మహర్షి, ఆ విఘ్నేశ్వరుడు మన ఆహ్వానాన్ని మన్నించారా? చవితి నాటి ప్రతిష్టకు వస్తున్నారా అని అడిగాడు. అప్పుడు ఆ మహర్షి కాస్త విచారంగా, మహారాజా, నేను నీ సందేశాన్ని వినాయకుడికి విన్నవించాను. కానీ ఆ స్వామి ఒక విచిత్రమైన మాట చెప్పారు. నీవు నిశ్చయించిన అదే వినాయక చవితి ముహూర్తానికి ఆయన రత్నపుపురిలోని మరొక భక్తుడి ఆలయంలో ప్రతిష్ఠ కావడానికి ముందే ఒప్పుకున్నారట. అందువల్ల నిన్ను ఆ ముహూర్తాన్ని మార్చుకోమని, వేరే రోజున ప్రతిష్ఠ పెట్టుకోమని సెలవిచ్చారు అని చెప్పారు. ఈ మాట వినగానే రాజు గుండె ఆగినంత పనైంది. ఆయన ఉత్సాహమంతా ఒక్కసారిగా నీరుగారిపోయింది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఆలయాన్ని కడితే దేవుడు తన ముహూర్తాన్ని వాయిదా వేసుకోమనడం ఆయన జీర్ణించుకోలేకపోయాడు. ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. పడకపై అటూ ఇటూ దొర్లుతూ, స్వామి, నేను చేసిన పాపమేమిటి? నా సర్వస్వాన్ని ధారపోసి నీకు ఇంత గొప్ప ఆలయాన్ని కడితే నన్ను కాదని వేరే ఎవరి గుడికి వెళ్తున్నావు? నాకన్నా గొప్పగా ఆలయాన్ని నిర్మించిన ఆ భక్తుడెవరు అని ఏడుస్తూ నిద్రపోయాడు. ఆ రాత్రి రాజు కలలో సాక్షాత్తు గజాననుడు సాక్షాత్కరించాడు. ఆ స్వామి చిరునవ్వు నవ్వుతూ, భూపతివర్మ, నీవు అద్భుతమైన ఆలయాన్ని నిర్మించావు, నిజమే. కానీ నీకన్నా ముందే నీ కింగ్డమ్ పొలిమేరల్లో ఉండే రంగయ్య అనే నా పరమభక్తుడు తన మనసులో నా కోసం ఒక దివ్యమైన ఆలయాన్ని నిర్మించాడు. నీ గుడి కేవలం రాళ్ళు, బంగారంతో కట్టబడింది. కానీ రంగయ్య గుడి అతని నిశ్చలమైన భక్తి, కల్మషం లేని ప్రేమతో నిర్మితమైంది. నన్ను ప్రతిష్ఠించడానికి అతడు ముందే సంకల్పించాడు. భగవంతుడికి హంగులు, ఆర్భాటాలు కాదు, నిర్మలమైన భక్తే ముఖ్యం.
అందుకే నేను అతని మానస ఆలయానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాను అని చెప్పి అదృశ్యమయ్యాడు. తెల్లవారుజామునే మేల్కొన్న మహారాజుకు కలలో విన్న మాటలు గుర్తుకొచ్చి ఆశ్చర్యపోయాడు. వెంటనే మంత్రిని సైనికులను తీసుకుని రంగయ్య నివసించే ఊరి పొలిమేరలకు బయలుదేరాడు. అక్కడ ఉన్న ప్రజలను, ఈ ప్రాంతంలో రంగయ్య అనే భక్తుడు కట్టిన వినాయక ఆలయం ఎక్కడుంది అని అడిగాడు. దానికి ఆ ఊరి జనులు ఆశ్చర్యపోతూ, మహారాజా, రంగయ్య అనేవాడు ఒక ముసలి బిచ్చగాడు. అతని భార్య చలిజ్వరంతో మంచాన పడింది. తినడానికి తిండి లేక, ఉండడానికి సరియైన ఇల్లు లేక ఆ పాకలో ఉంటున్నారు. అలాంటివాడు గుడి కట్టడమేమిటి ప్రభూ? మాకిక్కడ ఎలాంటి గుడి కనిపించడం లేదు అని చెప్పారు. రాజుకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేరుగా రంగయ్య గుడిసె వద్దకు వెళ్ళాడు రాజు. అక్కడ గుడిసె కప్పు సరిగ్గా లేక వర్షపు నీరు లోపలికి పడుతోంది. శాంతమ్మ నలిగిపోయిన పడుపుపై పడుకుని ఉంది. పక్కనే రంగయ్య కూర్చుని భార్యకు సేవ చేస్తున్నాడు. మహారాజు తన సైన్యంతో రావడం చూసి రంగయ్య భయంతో వణికిపోతూ, మహారాజా, ఈ పేదవాడి గుడిసెకు మీరా? నేను ఏమైనా తప్పు చేశానా ప్రభూ అని కాళ్లపై పడ్డాడు. రాజు రంగయ్యను పైకి లేతి, రంగయ్య, నువ్వు ధన్యుడవి. నీవు నిర్మించిన వినాయక ఆలయంలో వినాయక చవితి నాడు విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నావట కదా. ఆ విషయం నాకు స్వయంగా విఘ్నేశ్వరుడే నా కలలోకి వచ్చి చెప్పాడు. నీ గుడి ఎక్కడుందో నాకు చూపించు అని అడిగాడు. ఆ మాట వినగానే రంగయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆయన చేతులు జోడించి, మహారాజా, ఆ లంబోదరుడు అబద్ధం చెప్పడు. నేను గుడి కట్టిన మాట నిజమే, కానీ అది బయట ప్రపంచంలో కాదు ప్రభూ. ఒక ఇటుక కూడా కొనలేని ఈ పేదవాడిని నా మనసులోనే ఆ స్వామికి ఒక ఆలయాన్ని నిర్మించుకున్నాను. రాబోయే వినాయక చవితి నాడు నా హృదయంలోనే ఆ స్వామిని ప్రతిష్ఠించుకోవాలని నిరంతరం ధ్యానిస్తున్నాను. అంతకు మించి నాకేమీ తెలియదు అని ఏడుస్తూ చెప్పాడు. ఆ మాటలు విన్న మహారాజు నిశ్చేష్టుడయ్యాడు. భగవంతుడికి కావాల్సింది ధనబలం, అధికార గర్వం కాదని, కల్మషం లేని నిష్కల్మషమైన భక్తి మాత్రమేనని రాజు గ్రహించాడు. తను అపారమైన ధనాన్ని ఖర్చు చేసి కట్టిన భౌతిక ఆలయం రంగయ్య తన హృదయంలో కట్టిన ప్రేమ మందిరం ముందు చాలా చిన్నది అని రాజుకు అర్థమైంది. మహారాజు భూపతివర్మ 2 చేతులు జోడించి రంగయ్యతో, రంగయ్య గారు, నన్ను క్షమించండి. నా సంపద, అధికారం చూసుకొని అహంకారంతో నేను ఆ ఆలయాన్ని నిర్మించాను. కానీ భక్తి యొక్క అసలు అర్థాన్ని మీ ద్వారా ఈరోజు తెలుసుకున్నాను. నేను నిర్మించిన ఆ సువర్ణ దేవాలయానికి ఏ దేశ రాజు కూడా ముఖ్య అతిథి కాదు. మీరే మా ముఖ్య అతిథి. వినాయక చవితి నాడు మీ పవిత్ర హస్తాల మీదుగానే నేను కట్టించిన ఆలయంలో విఘ్ననాయకుడి ప్రతిష్ఠ జరగాలి. నా వినతిని మన్నించండి అని ప్రార్థించాడు. రంగయ్య ఎంతో వినయంగా, మహారాజా, నేనొక సామాన్య భిక్షుకుడిని. అంతటి మహత్కార్యానికి నేను యోగ్యుడనేమో కాదు అన్నాడు. కానీ రాజు, మీకన్నా ఉత్తమ భక్తుడు ఈ రాజ్యంలోనే లేడు. ఇది ఆ వినాయకుడి ఇష్టమే అని నచ్చజెప్పాడు. రాజు తక్షణమే రంగయ్య భార్యకు మెరుగైన వైద్య సేవలు అందించి వారికొక మంచి ఇల్లును ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వచ్చిన వినాయక చవితి పర్వదినం గాడు రంగయ్య మొదట తన మనసులో నిర్మించుకున్న మానస ఆలయంలో వినాయకుడిని అత్యంత భక్తితో ప్రతిష్ఠించుకున్నాడు. ఆ మరుసటి రోజు శుభముహూర్తాన మహారాజు నిర్మించిన దివ్యమైన సువర్ణ దేవాలయంలో రంగయ్య దంపతులు, మహారాజు దంపతులు కలిసి వేద మంత్రాల సాక్షిగా శ్రీ వినాయక విగ్రహాన్ని అత్యంత వైభవంగా ప్రతిష్ఠించారు. ఆ స్వామి అనుగ్రహంతో రంగయ్య దంపతుల దరిద్రం తీరిపోవడమే కాకుండా మహారాజు భూపతివర్మకు కూడా కొద్ది కాలంలోనే సంతాన ప్రాప్తి కలిగి రాజ్యమంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లింది. బాహ్యమైన ఆడంబరాల కన్నా అంతరంగంలోని పవిత్రమైన భక్తే దైవానికి ప్రీతిపాత్రమైనదని ఈ కథ ద్వారా లోకానికి తెలిసింది. ఇక వీడియోలోకి వస్తే, మందార పువ్వులు, మందార ఆకులు సాక్షాత్తు విఘ్నాల కోటిని తొలగించే వినాయకుడికి, సిరి సంపదలు ప్రసాదించే శ్రీ ధనలక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. జ్యోతిష్య శాస్త్రపరంగా చూసుకుంటే బుధవారం అనేది విఘ్నేశ్వరుడికి, బుధ గ్రహానికి విశేషమైన రోజు.
బుధుడికి ఆకుపచ్చ రంగు అంటే మహా ఇష్టం. అందుకే ఆ రోజు రాత్రి సమయంలో ఒక పచ్చని మందార ఆకును ఉపయోగించి చేసే ఈ పరిహారం వల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ, దరిద్రం మొత్తం ఆ మందార ఆకు తనలోకి లాగేసుకుంటుంది. మూసుకుపోయిన ధనద్వారాలను బారులా తెరిచే మహా అద్భుతమైన శక్తి ఈ మందార ఆకులో దాగి ఉంది. కలుసుబాటు అనేది లేనప్పుడు మనం ఎంత కష్టం చేసినా ప్రయోజనం శూన్యం. ఆ కలుసుబాటును, అదృష్టాన్ని మీ ఇంటికి తీసుకురావడంలో ఈ మందార ఆకు అమోఘంగా పనిచేస్తుంది. ఈ పరిహారం చేసే ముందు కొన్ని నియమాలు మీరు ఖచ్చితంగా పాటించి తీరాలి. రేపు బుధవారం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రంగా ఊడ్చుకుని తల్లాపి చల్లి అందంగా ముగ్గులు పెట్టుకోండి. స్నానాది కార్యక్రమాలు ముగించుకుని ఉతికిన శుభ్రమైన బట్టలు ధరించండి. అయితే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎరుపు లేదా నలుపు రంగు బట్టలు ఈరోజు పొరపాటును కూడా ధరించకండి. ఈ బుధవారం రోజున ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగు బట్టలు వేసుకోవడం మీకు చాలా చాలా శ్రేయస్కరం. మగవారైనా ఆడవారైనా ఈ పరిహారం ఎంతో నిష్ఠగా చేసుకోవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో ఉంటే మాత్రం చేయకూడదు. ఈ రోజున మీరు కాస్త కూడా మాంసాహారం తినకూడదు. పూర్తిగా పవిత్రమైన శాకాహారం మాత్రమే భుజించాలి. అందులో కూడా పొట్లకాయ తినకూడదు. అలాగే ఈరోజు ఎవరికి ₹1 అప్పు ఇవ్వడం కానీ, ఎవరి దగ్గర అప్పు తీసుకోవడం కానీ అస్సలు చేయకూడదు. అనవసరపు ఖర్చులకు అడ్డుకట్ట వేయండి. ఏముందిలే తర్వాత తీర్చేసుకుందాం అని చీటికి మాటికి ప్రతిదానికి అప్పులు చేస్తూ పోతే చివరకది ప్రాణాల మీదకు వస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక అసలు పరిహారం ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్యలో ఈ అద్భుత ఘట్టాన్ని ఆచరించాలి. ముందుగా ఎక్కడైనా చెట్టు నుంచి ఒక తాజా మందార ఆకును కోసుకుని రండి. ఆకు ఎక్కడా చిరగకుండా, రంధ్రాలు లేకుండా, పురుగులు కుట్టకుండా స్వచ్ఛంగా పచ్చగా ఉండాలి. పగటిపూటే ఆ పవిత్రమైన ఆకును పిచ్చేసుకుని శుభ్రమైన నీటితో కడిగి పక్కన పెట్టుకోండి. ఈ పరిహారం చేసే రోజున ఇల్లు తుడిచేటప్పుడు నీళ్లలో కాస్త రాళ్ల ఉప్పు అంటే దొడ్డు ఉప్పు వేసి తుడుచుకోండి. ఆ తర్వాత కొంచెం స్వచ్ఛమైన పసుపు తీసుకోండి. వంటల్లో వాడే పసుపు కాకుండా పూజ గదిలో వాడే పసుపు లేదా మీరే స్వయంగా పసుపు కొమ్ములు తెచ్చి దంచి తయారు చేసుకున్న స్వచ్ఛమైన పసుపు అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పసుపులో కొద్దిగా నీళ్లు కలిపి చిక్కటి ముద్దలా చేయండి. ఆ పసుపును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించండి. ఇప్పుడు ఒక 4-5 రూపాయల బిళ్ళలు తీసుకుని ఆ స్వచ్ఛమైన పసుపు ముద్ద ఉన్న గిన్నెలో వేసి ఆ నాణేలకు పసుపును బాగా పట్టించండి. ఇప్పుడు ఈ పరిహారంలో అత్యంత ముఖ్యమైన మహాశక్తివంతమైన ఘట్టం. మీరు ముందుగా అత్యంత జాగ్రత్తగా సిద్ధం చేసుకున్న ఆ పవిత్రమైన మందార ఆకును మీ పూజ గదిలో దేవుడి పటం ముందు ఉంచండి. లక్ష్మీదేవి లేదా వినాయకుడి పటం ముందు దీపం పెడితే మరీ మంచిది. తరువాత పసుపు అంటుకున్న ఆ నాణేలను తీసి దేవుడికి నైవేద్యం పెట్టినట్లుగా ఈ మందార ఆకు మీద జాగ్రత్తగా పెట్టండి. మందార ఆకుకున్న అపారమైన దైవిక ఆకర్షణ శక్తి, పసుపులో ఉన్న మంగళకరమైన సాత్విక శక్తి, నాణేలలో ఉన్న ధనతత్వం ఇవన్నీ ఒక్కచోట చేరి బుధవారం రాత్రి సమయంలో ఒక మహా అద్భుతమైన వైబ్రేషన్ను సృష్టిస్తాయి. ఆ రాత్రంతా ఆ మందార ఆకు దేవుడి ముందే అలా ఉండిపోయి దేవుడి యొక్క తేజస్సును, చుట్టూ ఉన్న దైవశక్తిని తనలోకి పూర్తిగా ఇముడ్చుకుంటుంది. ఆ మందార ఆకు మీద నాణేలు పెడుతున్నప్పుడు మీరు మనసులో ఏకాగ్రతతో ఒక దృఢమైన సంకల్పం చెప్పుకోవాలి. దేవుడా, నాకున్న అప్పులన్నీ వెంటనే తీరిపోవాలి. నేను కుబేరుడిలా మారాలి. నాకు శాశ్వతమైన లక్ష్మీ కటాక్షం కలగాలి. డబ్బు నా జీవితంలోకి వరదన రావాలి. భవిష్యత్తులో నేను ఇతరులకు అప్పిచ్చే స్థాయికి ఎదగాలి అని మనస్ఫూర్తిగా బలంగా కోరుకోండి. మరుసటి రోజు ఉదయం అంటే గురువారం నిద్రలేచి స్నానం పూర్తి చేసుకుని పూజ గదిలోకి వెళ్ళండి. రాత్రంతా మహాశక్తిని పుణికి పుచ్చుకున్న ఆ మందార ఆకు మీద ఉన్న నాణేలను నెమ్మదిగా మీ చేతుల్లోకి తీసుకోండి. వాటికున్న పసుపును ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లతో కడగకూడదు, గుడ్డతో తొడపకూడదు. అలా కడిగితే ఆ మందార ఆకు నుంచి నారేలు గ్రహించిన పవర్ అంతా పోతుంది. కాబట్టి కడగకుండా ఆ నాణేలను ఒక చిన్న కవర్లో కానీ పేపర్లో కానీ జాగ్రత్తగా మడుచుకుని మీకు దగ్గరలో ఉన్న ఏదైనా దేవుడి గుడికి తీసుకువెళ్ళి అక్కడి హుండీలు సమర్పించేయండి. ఇక్కడ ముఖ్య నియమం ఏంటంటే
ఆ నాణాలను బయట బిచ్చగాళ్లకు దానం చేయకూడదు, ఏ వ్యక్తులకు చేతికి ఇవ్వకూడదు, కేవలం దేవుడి హుండీలోనే వేయాలి. హుండీలో వేసేటప్పుడు కూడా మళ్ళీ మీ కోరికను దేవుడికి విన్నవించుకోండి. ఇక పూజా మందిరంలో ఉన్న ఆ అద్భుతమైన మందార ఆకులు తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో వేసేయండి, లేదా పారే నీటిలో వదిలేయండి. ఎవరూ తొక్కకుండా ఉండడం ఇక్కడ చాలా ముఖ్యం. కేవలం రేపు బుధవారం రాత్రి 6 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఒకే ఒక్క పచ్చిని మందార ఆకును ప్రధానంగా ఉపయోగించి చేసే ఈ చిన్న తాంత్రిక పరిహారం మీ జీవిత గమనాన్నే సమూలంగా మార్చేస్తుంది. మీకిప్పటి వరకు మూసుకుపోయిన ధనద్వారాలన్నీ బార్లా తెరుచుకుంటాయి. మీరు చేసే పనుల్లో, వ్యాపారాల్లో లాభాలు మునుపెన్నడూ లేని విధంగా రెట్టింపవుతాయి. లక్ష్మీదేవి మీ ఇంట శాశ్వతంగా కొలువై ఉంటుంది. డబ్బు అనేది మీ దగ్గర నీళ్లలా వెచ్చిపడుతుంది. దరిద్రం అనేది మీ దరిదాపుల్లో కూడా రాదు. అప్పుల బాధలన్నీ అతి త్వరలోనే మంచులా కరిగిపోయి మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. మీ తరువాత తరాలకు కూడా సరిపడ ఆస్తులు కూడబెట్టే స్థాయికి మీరు ఎదుగుతారు. ఈ పరిహారం పట్ల సంపూర్ణ విశ్వాసం, నమ్మకం ఉంచి ఆచరించండి. ఫలితం మీరే కళ్ళారా చూసి ఆశ్చర్యపోతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.